ఏకాదశి చాలా మంచిది, కానీ ఉండలేకుండా ఈ యొక్క ఏకాదశి యొక్క మహత్యాన్ని విన్నప్పుడు కూడా మనకు ఒక పుణ్యం అనేది లభిస్తుంది. కానీ కాకపోతే ఏకాదశి ఉండడం చాలా మంచిది అనుకోదు. శరీరాన్ని బట్టి తపస్సు చేయాలి, ఇది కూడా నిజం. లేకపోతే ఏమైతే ఏంటి, భక్తి ఎప్పుడు పోటీతో చేయదు, పోటీతో భక్తి చేయదు, శక్తితో చేయాలి. శక్తి అంటే ఇప్పుడు పోటీ అంటే ఏంటి, ఇప్పుడు సనాతన ప్రభు మంచిగా 32 మాలలు నేను చెప్తాను అనుకోమంటాడు. పోటీ శక్తి నీకు ఎట్లా శక్తి ఇస్తే దాన్ని భక్తి చేయాలి, కానీ పోటీతో భక్తి ఎప్పుడు చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఒక్కోసారి శరీరం నష్టమవుతుంది, మనసు నష్టం. శ్రద్ధ పెట్టినండి పురాణం నుండి గ్రహించబడిన కామదార ఏకాదశి యొక్క ప్రస్తావన శ్రీకృష్ణుడికి మరియు యుధిష్ఠిర మహారాజుకు మధ్య జరిగిన సంభాషణ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ ఏకాదశి చైత్ర మాసంలోని శుక్లపక్షంలో వచ్చింది. యుధిష్ఠిరుడి ప్రశ్నకు శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ, ఓ పాడినందున పూర్వము శ్రీరామచంద్రుడి యొక్క ముత్తాత అయిన దిలీప మహారాజు తమ కుల గురువైన వశిష్ఠ మహామునితో చైత్ర శుక్లపక్ష ఏకాదశి గురించి ప్రశ్నించారు. ఎవరు? శ్రీరామచంద్రుడి యొక్క ముత్తాత, ఆయన పేరేంటి? దిలీప మహారాజు. కుల గురువు వశిష్ఠ మహామునికి చెప్పిన, ఇప్పుడు ఈయన చెప్పిన ఈ వృత్తాంత ఇది ఎప్పుడు వస్తుంది? మా చైత్ర శుక్లపక్ష ఏకాదశి గురించి ప్రశ్నించేటప్పుడు ఆ వశిష్ఠ మహాముని చెప్పిన వృత్తాంతాన్ని నేను తిరిగి నీకు వర్ణించేదను శ్రద్ధగా వినాలి. ఎవరి ఎత్తుడు? కృష్ణుడు ధర్మరాజుకి ఈ యొక్క ఏకాదశి గురించి అప్పుడు చెప్పిన వృత్తాంతం నీకు ఇప్పుడు చెప్తున్నాని కృష్ణుడు ధర్మరాజుకు చెప్తుంది. ఇక్కడ మనకేమి చెప్తున్నారు? రూపాలు చెప్తుంది ఈ యొక్క వృత్తాంతం. ఈ ఏకాదశి పాలన ద్వారా సంతానం లేని వారికి సంతతి పొందుటే కాకుండా సర్వ పాపముల నుండి తప్పించుకోగలిగెదరు. చూడు ఎంత గొప్ప విషయం. 84 లక్షల జీవజాతి నుంచి మనకు మానవ జన్మ వచ్చింది. కానీ ఏ జన్మల ఏమేమి పాపం చేసినామో మనకు తెలియదు. ఇప్పుడు ఈ జన్మలో కూడా చేస్తున్నాం. ఇప్పుడు నేను అనుకున్నా, నేను కృష్ణ భక్తిగా ఉన్నా, నేను నాన్ వెజ్ తిన్నా, నేను పాపం చేస్తలే అనుకుంటాను. కానీ మనం పీల్చే గాలి ద్వారా కూడా ఎన్నో సూక్ష్మజీవులు చనిపోతాయి. తాగే నీటి ద్వారా కూడా జీవులు చనిపోతాయి. చూడు మరి పాపం నుంచి ఎట్లా తప్పించుకోగలుగుతాం? అందుకే మనకు ఆచార్యులు లిఫ్ట్ మీద పోయేటట్టు ఈ యొక్క హరే కృష్ణ మూమెంట్ ఇచ్చే. చూడు మరి ఈ యొక్క ఏకాదశి యొక్క గొప్పతనం ఇంత ఉంది. సంతానం లేని వారికి సంతతి పొందుతుంటే కాకుండా సర్వ పాపముల నుండి తప్పించుకోగలిగేదన్నట. చూడండి, మనము ఎన్నో చేస్తుంది, మనస వాచ కర్మన పాపాలు చేస్తుంది. వాణి పరంగా, చూపు పరంగా, మనసు పరంగా. చూడు ఇది కూడా ఒక పాపం కిందికి లెక్క వస్తుంది. పూర్వము పుండరీకుడనే రాజు రత్నపురం అనే రాజ్యాన్ని పాలించుచుంది. అతని రాజ్యంలో సాధారణ జన్మతో పాటు గంధర్వులు, కిన్నెరలు ఎందరో నివసించుచుండేది. వారిలో లలిత మరియు లలిత్ అనే గంధర్వ దంపతులు అన్యోన్యంగా జీవించసాగారు. వారి మధ్య గల పరస్పర అనురాగం వర్ణాతీతం. ఎవరు? పుండరీకుడు అనే రాజు
ఎవరుంది? లలిత్ అనే గంధర్వం. వాళ్ళ యొక్క పరస్పరం వర్ణ అతీతము. అందమైన ప్రవృత్తిలో ఒకరి ప్రేమలో ఒకరు కాలాన్ని కామక్య కలాపాలలో గడుపుతుంది. వారికి క్షణకాలం ఎడబాటు కూడా యుగంలాగా అనిపించేది. ఎప్పుడైతే ఈ కలియుగంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారనుకో, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు ఎట్లుంటుంది అలా టైం క్షణం యుగంలాగా, అంటే కలవకపోతే వాళ్ళు కలిసి మాట్లాడకపోతే. ఇప్పుడు ఈ రాజుని కూడా అనే ఉండేది. ఒకసారి ఇందరికుని ఆస్థానంలో ఎందరో గంధర్వులు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ నృత్యం చేశారు. వారిలో లలిత్ గంధర్వుడు కూడా ఉన్నాడు. తాను రాజ్యసభలో తోటి నర్తకులతో నృత్యం చేయుచున్నాను, అతడి మనస్సు మాత్రం గృహంలో ఉన్న భార్య యొక్క ఆలోచనలో తిరుగుచు. ఎవరైతే తను నృత్యం చేస్తుండో, ఆడ నృత్యం చేసేటప్పుడు ఎవరైతే ఆయన చేస్తుండో ఆయన యొక్క మనసు గృహం పైన. మనం అది అప్పుడు అనుకుంటాం కదా, ఒక్కొక్కసారి బాడీ ప్రెజెంట్ మైండ్ అవసరం. ఆయన కూడా భావం అంటే తిరుగుతుంది. మనసు ఎక్కడో ఉన్న కారణం చేత అడుగులు తడబడి రాజు ఆ స్థానంలో కర్కటకుడు అనే పేరు గల సర్ప శరీరం నిత్య కళలు నిపుణుడు లలిత్ గంధర్వుని తప్పటడుగులు గుర్తించి రాజుగారికి ఫిర్యాదు చేసిన. అంటే ఇక్కడ వీళ్ళు గాన గంధర్వులు అన్నప్పుడు డ్యాన్స్ చేసిన తప్పటడు గమనించే వాళ్ళు ఉంటారు కదా. మనం అనుకోదు అంటే నేనేమనుకుంటా, సనాతని తప్పు చేస్తుందా అనుకుంటాను, కానీ నన్ను గమనించే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ పుండరీకుడు ఆగ్రహంతో నీ భార్య వ్యామోహంలో పడి నిత్యకలను అవమానించినందుకు ఫలితంగా నీవు నరమాంస భక్షకుడుగా మారిపోని శపించినారు. ఎవరు? ఈ పుండరీక రాజు. ఎవరికి? ఆ లలిత అనే గంధర్వుడు శపించేసిన. భర్త శాపవృత్తాంతం విన్న లలిత అమితమైన శోకాన్ని పొంది భంగపడిన మనసుతో రాక్షస శరీరాన్ని పొందిన భర్తతో రేయింబవలు కుంగిపోతూ అడవిలో కాలం గడపసాగి. అందుకే ఫస్ట్ భక్తి మొదలు కావాలంటే హోమ్ డిపార్ట్మెంట్ మొదలుగా. హోమ్ డిపార్ట్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ భక్తి మొదలు అక్కడి నుంచి మొదలు. అంటే కొందరు ప్రభుత్వం కూడా వ్యతిరేకంగా అంటే మేము కారణం చెబుతుంది ఇక్కడ అవుతారు. ఎప్పుడైతే భర్త శాపం వల్ల రాక్షసుడిగా మారిపోయాడు, ఆమె ఆ భర్తను తీసుకొని అడవిలోనే ఆయనతోని మనస్తాపానికి గురవుతుంది. రేణి మనం కుంగిపోతూ అడవిలో కాలం గడుపుతుంది. అలా భర్తతో దట్టమైన అడవిలో దుర్భర జీవితం అనుభవిస్తూ సంచరిస్తున్న లలిత వింధ్యా పర్వత శ్రేణులలో నెలకొని ఉన్న శృంగి యొక్క ఆశ్రమానికి ఎంతే చేయదు. ఎక్కడికి పోయింది? శృంగి ఆశ్రమానికి పోయింది. అడవిలో లలితను మరియు భయంకర శరీరం గల భర్తను చూసిన శృంగి ఋషి, ఓ సుందరి ఎవరు? నీవు ఇతడెవరు? ఎందుకు అడవిలో సంచరిస్తుంది అని ప్రశ్నించాడు మహర్షి. వాస్తవానికి చెప్పాలంటే కలియుగంలో అందరూ రాక్షసులు. ఇప్పుడు వీళ్ళకి దొరికినట్టే మనకు బ్రహ్మ దొరికింది. వాస్తవం చెప్పాలి. లేకపోతే మనం ఇక్కడ ఉండి భగవద్గీత చదవలే, జపం చేయలే, ఏ చెప్పినా మనకు హరే కృష్ణ అంటే తెలకపో, హరే రామ అంటే కూడా తెలకపో. మనం కూడా
ఈ యొక్క వృత్తాంతం లాగానే ఉన్నాం కలియుగం. ఎప్పుడైతే మనమందరము రాక్షసులమే, కానీ అసురులను, ప్రభుపాలు, బ్రాహ్మణులను తయారు చేయడానికే ఈ హరే కృష్ణ మూమెంట్ పెట్టింది మనం. అందుకే మనము చాలా మన పైన ప్రభుపాద యొక్క దయ చాలా ఉంది. అందుకే మనం కూడా హరే కృష్ణ భక్తి యొక్క జపాన్ని వదిలిపెట్టకుండా ప్రేమతో చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రశ్నించుడు ఎవరు? శృంగి ఋషి. ఋషికి బదులు పలుకుచు లలిత చేతులు జోడించి అశ్రువులు ఏకదాటిగా కారుచుండగా తన పూర్వపు జీవితాన్ని పుండరిక రాజు ద్వారా భర్త పొందిన శాపాన్ని భయంకరమైన శరీరంలో నున్న భర్తతో గడుపుచున్న దుర్భర జీవితాన్ని తెలిపి భర్త శాప విముక్తికి మార్గంను తెలుపవలసిందిగా పదే పదే ప్రార్థించసాగి. ఎవరు? భార్య. ఆయన రాక్షసుని చేసిన మాంసలోకి భార్య ఆ ఋషిని అడిగింది. ఎందుకంటే నేను దీని మీద ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకొస్తానంటే, కలియుగంలో మనం అందరం అసురుడమే. కలియుగంలో అందరం అసురుడమే. కానీ మనకు శృంగి అసంటి సాధువు దొరికి, కానీ మనం తీసుకోలేమనుకో, మనంతా బ్యాడ్ మనంతా దురదృష్టవంతులు ఎవరు లేరు. లలిత అవస్థపై జారిపడిన శృంగి ఓ పతివ్రత శిరోమణి కొద్ది రోజుల తర్వాత కామద ఏకాదశి వచ్చుచున్నది. ఈ ఏకాదశిని శ్రద్ధాశక్తులతో ఆచరించినట్లయితే వ్రత ఫలిత ప్రభావం వలన నీ భర్త పూర్వస్థితిని పొందగలడు. ఇది వల్ల అదే కామద శృంగి మహర్షి యొక్క సూచనల ప్రకారం లలిత కామద ఏకాదశి చిత్త శుద్ధితో ఆచరించి వ్రత ఫలితాన్ని భర్త శాప విముక్తికి దారపోసాడు. లలిత ఏం చేసింది? ఈ ఏకాదశి యొక్క వ్రతాన్ని పాటించి భర్తకు దారపోసింది. ఏదైతే రాక్షస శరీరం ఉన్నాడో దారపోసాడు. ఈ రోజు ఎంతమంది ఉన్నారు చూడాలి దారపోస్తూ కలియుగంలో. వ్రతపాలన సమయంలో పూర్తి ఇంద్రియ నిగ్రహం కలిగి భగవంతుని కృపకై కన్నీటితో ప్రార్థనలు చేసి ఏకాదశి వ్రతం ముగించి ద్వాదశి తిథి వచ్చేలోపే రాక్షస శరీరం నుండి లలిత్ గంధర్వుడు బయటపడి పూర్వపు అందమైన శరీరాన్ని దాల్చేసి తదుపరి ఆ దంపతులు శృంగి ఋషికి అనేక కృతజ్ఞతాభివందనములు తెలిపి అతన్ని ఆజ్ఞచే తిరిగి వారి స్వస్థానానికి ప్రయాణమై ఆనందంగా జీవితాన్ని నడిపసాగారు. ఓ యుధిష్ఠిరా, ఈ కామద ఏకాదశి గొప్ప గొప్ప ఆపదల నుండి రక్షించడమే కాకుండా మోక్షాన్ని ప్రసాదించు అని చెప్పి శ్రీకృష్ణుడు తన వివరణ ముగించాడు. జై కామద ఏకాదశికి, హరే కృష్ణ మహామంత్రికి. అందుకే నేను మీ అందరికీ చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, ఇంటి లోపల ఒక్క మాల అయితే ఒక మాల చేసేవాళ్ళు మనస వాచ కర్మన చేయండి. రోజు ఒక భగవద్గీత చదవడానికి ప్రయత్నించండి. చదవలేని వాళ్ళు యూట్యూబ్ లో మన వాళ్ళు క్లాస్ ఎన్నో చెప్తారు, వినగలరు. ఎందుకంటే శ్రవణం ద్వారానే హృదయం మార్పు చెందుతుంది. ఫస్ట్ మన మనసు పెట్టినమా ఖచ్చితం మనకు మార్పు అనేది జరుగుతుంది. మార్పు జరుగుతుందంటే మనం శ్రద్ధ పెడతలేమన్నట్టు లెక్క. అందుకే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ పెడితేనే, ఇప్పుడు శ్రద్ధ ఉంటేనే మీరు ఇంటికి వచ్చేది, లేకపోతే రాకపోతుంది.
అందుకే మన యొక్క హరే కృష్ణ జపం ఒక్క మాల అయితే ఒక మాల మనస వాచ చేస్తూ వినడానికి ప్రయత్నం చేస్తే మన లోపల ఖచ్చితం మార్పు అనేది జరుగుతుంది. హరే కృష్ణ.